హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నిన్నటి వీడియో చూసినట్లయితే తెలుస్తుంది కదా, దానిలో నేను ఒక నర్సరీకి వెళ్ళాను పూల మొక్కలు కొనుక్కొచ్చుకొని. కానీ అక్కడ అన్నీ కొంచెం వాడిపోయి అది నచ్చలేదన్నమాట అని ఇంకో నర్సరీకి అయితే వచ్చినాము. ఇక్కడ నాకు ప్లాంట్స్ పేర్లు అయితే సరిగ్గా తెలియవు. మందారము, గులాబీ, చామంతి ఈ పేర్లు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ వేరే వేరే మొక్కలు ఉన్నాయి. దీనిలో పేర్లు, ప్రైజెస్ అవైతే నేను ఏదైతే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే తెలియదు నాకు ఫస్ట్. మీకు ఒకవేళ ఇది ఫుల్ వీడియో కావాలి ఈ నర్సరీలో మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మాత్రం నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళి వాళ్ళని పర్మిషన్ తీసుకొని మొక్కలు, దానిలో వాటి పేర్లు, వాటి ప్రైజెస్ అన్నీ అయితే నేను మెన్షన్ చేస్తాను. దానికి మీరు చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే, మీరు నాకు కామెంట్ చేయండి మీకు ప్రైజెస్ తెలియాలన్నా, ఇది ఎక్కడ, అడ్రస్ ఏంటి. అయితే ఇది మాత్రం ఒకటి మాత్రం చెప్పగలను, ఇది కర్నూలులో. అడ్రస్ వల్ల అయితే తెలీదు, అంటే నేను పోయినా కానీ అంత గమనించలేదన్నమాట. మీకు ఒకవేళ ఈ నర్సరీలో ఫుల్ వీడియో కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వెళ్ళైతే మాత్రం వీడియో తీస్తాను. అన్నిటి మొక్కల పేర్లు, ప్రైజెస్ అన్నిటితో సహా పెడతానమాట. ఇప్పుడైతే మాత్రం మేము మొక్కలు కొనుక్కొని వచ్చేసాము. నాకు మొక్కలు తీసుకోవడం అంత సరిగ్గా తెలియదు అనమాట. ఈ మొక్కలు తీసుకోవాలి, ఈ మొక్కలు తీసుకోకూడదు అని ఉంటుంది కదా, అట్లాంటివి ఏం తెలీదు. అందుకే నేను మా అమ్మనైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. మొక్కలు తీసిస్తుంది మంచి మంచివి అనేసి మా అమ్మని తోలుకొచ్చుకున్నాను వెంపడి. మందారం మొక్కల సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉన్న కలర్స్ ఉండకూడదు, మంచిగా ఉండాలి, వేరే కలర్స్ ఉండాలి అనేసి అయితే నేను అనుకున్నాను ఫస్ట్. అంటే కొత్త కొత్త మొక్కలు పెడదాం అనేసి అనుకున్నాను. మా అమ్మ అయితే ఎల్లో కలర్ తీసుకుందాం అనింది ఫస్ట్. కానీ ఎల్లో కలర్ది చిన్నగా ఉంది మొక్క, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వద్దాం, మంచిగా వస్తాయి కదా అనుకుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్, ఆ ఫ్లవర్ ఒకటైతే తీసుకున్నాము. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి కొనుక్కున్నాను, దానికి వాటికి ప్రైస్ ఎంత అయింది, ఒక్కొక్కటి ఎంత పడింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే మొక్కలు చూసేయండి. ఇవైతే కొన్ని మందారంలో చిన్న ఫ్లవర్ వచ్చిన మొక్కలు ఉన్నాయి, పెద్ద ఫ్లవర్ వచ్చిన మొక్కలు ఉన్నాయన్నమాట. నేనైతే ఒకటి చిన్న ఫ్లవర్ది, ఒకటి పెద్ద ఫ్లవర్ది అయితే తీసుకున్నాను. వాటి ప్రైజెస్ మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇప్పటికైతే మీరు వీడియో చూడండి. కానీ ఒకటండి, మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా నాకు వెళ్ళి తీయాలి వీడియో అనేసి అనిపిస్తుంది. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే మాత్రం నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానన్నమాట. మా అమ్మకైతే ఈ మొక్క నచ్చింది. రావడం ఫస్ట్ ఆ మొక్కనైతే పట్టుకేంది అనమాట, తీసి పెట్టుకేంది. కాకపోతే ఏంటంటే దానికి ఫ్లవర్ ఏ కలర్ ఉంటుంది అనేది మాత్రం తెలియలేదు. కొమ్మలు దండిగా ఉన్నాయి, మనం వేరే మళ్ళీ పెంచుకోనికి కానీ బాగుంటుంది అనేసి తీసింది. కానీ అది ఏ ఫ్లవరు ఏంటి అనేది అర్థం కాలేదు. మొగ్గలను చూసి అయితే గుర్తుపడుతున్నారు, కానీ ఎందుకు వచ్చింది ఒక 2-3 డేస్లో మళ్ళీ విచ్చుకుంటాయి అనేది అన్నారు వాళ్ళు, గార్డెన్లో ఉన్నవాళ్ళు, నర్సరీలో ఉన్నవాళ్ళు. అందుకనేసి ఇంకా మేము వేరే మొక్కనైతే తీసేసుకున్నాము. కానీ అది తీసుకోలేదు, ఇంకా మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అట్లా వచ్చి తీసుకుందాం అనేసి. అంటే అప్పటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు కదా. మనకు నచ్చిన మొక్కలే తీసుకున్నాము, తీసుకోలేదని ఏం కాదు. కాకపోతే అది మా అమ్మకు నచ్చింది కానీ తీసుకోలేకపోయాం. అంటే ఫ్లవర్ ఏ కలర్ ఉంటుందో తెలియకపోవడం బట్టి అంతే. చామంతి మొక్కల దగ్గరికి అయితే వచ్చినాం, కానీ మా అమ్మ చామంతి మొక్కలు వద్దులే ఇప్పుడేమీ, ఇంకా పూసే టైం అయిపోతుంది, తర్వాత మళ్ళీ కొనుక్కుందు కానీ అని అయితే అనింది. అంటే దీనికి కూడా మళ్ళీ అమౌంట్ అవుతుంది కదా, వద్దు అనేసి అయితే అనింది. మనం చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కదా, ఒక కొమ్మ తెచ్చేసుకుంటే బతుకుతాయి, వద్దు అని అయితే అనిందనమాట. అందుకోసమే దాని దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక్కడైతే సన్నజాజు ఏమో అంటాయి ఇవి ఫ్లవర్స్, మల్లెలు, సన్నజాజులు, కాగడాలు, ఏమేమి చెట్లో పేర్లో చెప్పినారు. మా అమ్మ మాత్రం ఏమొద్దు, కాగడాల ప్లాంట్ అయితే తీసుకుందాము. ఇవైతేనా చెప్పిన విషయం ఏంటంటే, మా అమ్మ సమ్మరు, వింటరు, రెయినీ సీజన్ అనేది ఏమి ఉండదంట. ఫుల్ 365 డేస్ అయితే పూలు పూస్తూనే ఉంటాయంట, మనం పెట్టుకునే దాన్ని బట్టి ఇంకా చాలా పూస్తాయంట పూలు.
పందిర్లాగా మల్లె చెట్టులాగా సన్న మల్లె చెట్టు ఉంటుంది కదా, దానిలాగే మనం పందిరి వేసుకోవచ్చు అంట, బాగా వేసుకొని పెట్టుకోవచ్చు అంట. కాకపోతే ఏంటంటే మనకి మల్లెలు అయితే అన్న సమ్మర్లో ఒక్కటే కాస్తాయి కదా, ఇవి అట్లా కాదంట, ఎప్పుడు కాస్తాయంట. అందుకనైతే దీనిలో అయితే ఒక మొక్క అయితే తీసుకుందామని అయితే చెప్పింది. ఆ మొక్కనైతే ఏరింది. అస్సలు ఒక్కటి అంటే ఒకటి కాదండి, ఎన్ని చూసిందంటే అన్ని చూసి నా చిన్న ప్రతి దాన్ని చూసింది. అది ఏం కొమ్మలు ఉన్నాయి కింద, ఏం లేవు, ఏదిలా ఉంది, అలానైతే చాలా చూసింది అనమాట చెట్లని. తర్వాత ఫస్ట్ అయితే రావడం ఒక చెట్టుని తీసింది, కానీ సెక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చెట్టు బాగుంటుందేమో, ఇంకో చెట్టు బాగుంటుందేమో అని అట్లా చాలా చెట్లు చూసిన తర్వాత ఒక చెట్టు అయితే ఫిక్స్ అయిపోయింది లాస్ట్ కల్లా. దీని ప్రైస్ ఎంత అనేది నేను చెప్పలేను, అమ్మనే తెలుసుకుందనమాట, మనకు అంత తెలీదు దీని గురించి. ఇదైతే నేను ఆ చెట్ల దగ్గరికి పోయినప్పుడు ఈ చెట్లు కనిపించాయి. ఫస్ట్ దూరం నుంచి చూసినప్పుడు అయితే నేను మందారం చెట్లు అనుకున్నాను, బాగుంది తీసుకుందాం అనేసి వచ్చేసరికి ఇక్కడ మందారం చెట్లు కాదు, ఇవి శంకుపూల చెట్ల మాదిరి, కొంచెం శంఖం మాదిరి ఉన్నాయి అన్నమాట. ఏం చెట్లు అంటారో అది వాటి పేరు అయితే తెలియదు నాకు. మా అమ్మ తీసిన చెట్టు అయితే ఇదే అనమాట. ఇది బాగుందని అంటుంది. ప్లాంట్స్ అంటే మాత్రం మా అమ్మకు మస్తు ఇష్టం. అసలుకి దాంట్లో పెట్టుకొని ఇంటి నిండా చెట్లే ఉంటాయి. మా అమ్మల ఇంట్లో, మా ఇంట్లో కాదు, మా అమ్మల ఇంట్లో ఎప్పుడు చెట్ల మిన్నే ఉంటుంది అనమాట. ఈ చెట్లు మా అమ్మల ఇంట్లో ఈ చెట్లే అనకుండా చాలా వరకు అయితే ఉంటాయి, కానీ కొత్త రకం చెట్లు మాత్రం ఉండవు. అన్నీ మనం పాత రోజులలో చూస్తుంటాం కదా మొక్కలు, అట్లాంటివి అయితే అన్నీ ఉంటాయి. ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఒకసారి వీడియో తీసి పెడతాను, అమ్మ దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎక్కడ తీసుకుంది ఏంటి అనేది. ఇప్పుడైతే రోజ్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. రోజ్ పూలు మాత్రం చెప్పలేనండి, అంత బాగున్నాయి అసలుకి. నాకైతే మాత్రం చెట్లలో నుంచి అయితే రాబుద్ది కాలేదు. రావడం ఈ చెట్టు అయితే తీసింది. ఇది నచ్చిందంట మా అమ్మకి. తర్వాతకి ఇది రెడ్ కలర్ అనుకుంటా, రెడ్ కలర్ అండి ఇది. దీనిలోనే ఒకటి పింక్ కలర్ మాదిరి కూడా ఒకటి తీసింది. తర్వాతకి వైట్ పింక్ కలిసినది ఒకటి ఉంది, కానీ ఇక్కడికి ఇంకా అమౌంట్ ఎక్కువైపోతుంది చాలా. మీరు ఇంతవరకు అయితే వీడియో చూసారు కదా, మీరు లైక్ చేయండి. మీకు వీడియో మొత్తం చూసినందుకు మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీకు ఈ నర్సరీలో, బేసిక్ ఈ నర్సరీలో మీకు ఫుల్ వీడియో కావాలి, ప్లాంట్స్ పేర్లు తెలియాలి, నేమ్స్ తెలియాలి, ప్రైజెస్ తెలియాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వెళ్ళి ఫుల్ వీడియో అయితే తీస్తాను, మొత్తం అన్నీ కనుక్కొని అయితే చెప్తాను అనమాట మీకు. ఈ నర్సరీకి అయితే కర్నూలులో ఉందండి, అడ్రస్ నాకు పూర్తిగా తెలీదు. ఈసారి మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను వెళ్తాను కదా, అప్పుడు మీకు పూర్తిగా అయితే అడ్రస్ మెన్షన్ చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.